మీనరాశి వారికి డిసెంబర్ 9, 10, 11 తేదీలలో ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారండి. కానీ మీరు మాత్రం ఇలానే చెయ్యాలి. నేను ఇప్పుడు ఏం చెప్తానో అలానే చెయ్యాలి. దయచేసి ఈ వీడియోని ఒంటరిగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీరు స్టార్టింగ్లో చూసి మళ్ళీ చివరి వరకు లాగేసి చివరిలో ఎక్కడో వింటే మళ్ళీ మీకు తెలియదండి. ఎందుకంటే కనుక మీనరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు 100కి 10,000% ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ మాట అన్నాను అనేది కూడా చూస్తే అర్థమవుతుంది. మీనరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. మరొక్కసారి చెప్తున్నాను, వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇది మీకు ఎక్కడైనా కానీ టచ్ అయినా మీ జీవితంలో జరుగుతూ ఉన్నా కానీ ఎస్ అక్క, నిజం అక్క, మీరు చెప్పింది 100% అక్క అని చెప్పి కామెంట్ చేయండి. మీనరాశి వారు చిన్నతనంలో ఎన్నో రకాలైన భోగాలని అనుభవించారు, ఎన్నో రకాలైన సంతోషాలని చూశారు. ఇలా ఎప్పుడైతే వారికి ఊహ తెలియడం మొదలవుతుందో అప్పటి నుంచి, ముఖ్యంగా వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన సమస్యలను చూశారు. అంటే వీరికి బాల్యానికి వివాహిత జీవితానికి పూర్తి వ్యతిరేకత అయితే ఉంటుందన్నమాట. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు అన్నింటినీ కూడా తట్టుకొని కేవలం ధైర్యం అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని జీవితంలో ప్రతి అడుగు కూడా వేసుకుంటూ వచ్చారు అని చెప్పి చెప్పొచ్చు. వీరు ఎన్నో సాధించారు, ఎన్నో గొప్పలు ఘన విజయాలు సాధించారు అని చెప్పి చెప్పను, కానీ వీరికి ఉన్నంతలో వీరి జీవితాన్ని తెలివిగా ముందుకు నెట్టుకొచ్చారు అని కూడా చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా మీనరాశి వారి యొక్క వివాహిత జీవితం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఇటు ఆడవారిని గమనించుకున్న, మగవారిని గమనించుకున్న లైఫ్ పార్ట్నర్ వల్ల ఎన్నో రకాలైన సమస్యలు వీరికి వస్తాయి. మానసికంగా చాలా వరకు కూడా కృంగిపోతారు. సమాజంలో ఉన్న పేరు కూడా ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల పూర్తిగా చెడిపోతుంది. ఇక ఇటు పిల్లల విషయానికి వస్తే కూడా పిల్లల ప్రాణం అనుకొని వీటు లైఫ్ పార్ట్నర్ సరిగా లేరు కదా, కనీసం జీవితాన్ని పిల్లలతోనైనా సంతోషంగా గడుపుదాము అని చెప్పి అనుకున్న ప్రక్రియలో పిల్లలు కూడా మోసం చేసిన సన్నివేశాలు అనేవి మీనరాశి వారి యొక్క జీవితంలో ఒక భాగంగా ఉంటాయన్నమాట. అంటే ఇటు చూసినా ఎటువంటి సంతోషము లేదు, అటు చూసినా ఎటువంటి సంతోషం లేదు. అంటే ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంటుందన్నమాట వీరి యొక్క పరిస్థితి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా ఎవరూ కూడా తోడుగా సపోర్టుగా మేమున్నాము అనే ఒక భరోసా అయిన మాటను ఇవ్వకపోయినా వీరు ఈరోజు కాస్త ఒక ముద్ద తింటున్నారు, చేతిలో ₹1 మెదులుతూ ఉంది, కొంచెం మనశ్శాంతిగా బ్రతకగలుగుతున్నారు అంటే దానికి కారణం ఈశ్వరుని యొక్క అనుగ్రహం, వీరికున్న మంచి మనసు. వీరెప్పుడూ కూడా కలలో కూడా ఎదుటి వారికి హాని చేద్దామే, ఎదుటి వారిని నాశనం చేద్దామే, ఏదో ఒక ఉన్న మాటలు లేని మాటలు చెప్పి కాపురాల్లో చిచ్చు పెడదామే అని చెప్పి అనుకోవడం కానీ, ఎదుటి వారికి నష్టం చేసే ఆలోచన చేయడం కానీ పొరపాటున కూడా చేయరనమాట. వీరి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే కనుక, లేచామా, చక్కగా మన పని మనం చేసుకున్నామా, వీలైతే నలుగురితో సరదాగా మాట్లాడదామా, మళ్ళీ హాయిగా పడుకుందామా అన్నట్లుగానే ఉంటుంది. కానీ కొంపలు కూల్చే తెలివితేటలు, అతి తెలివితేటలు, నలుగురిని కలేసుకొని బుట్టలో వేసుకొని ఇప్పుడు సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. జనం ఏ విధంగా బ్రతుకుతున్నారో, ఎలా దువ్వుతూ బతుకుతున్నారో, ఎలా మాయ చేసి మభ్య పెడుతున్నారో, ఎలా ఉన్నవారిని ఒకలాగా లేని వారిని ఒకలాగా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా మనోళ్ళలోనే మనకే తేడాలు చూపిస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ
అటువంటి పనులు అనేవి మీనరాశి వారికి అస్సలు చేత కావు అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మనస్తత్వం అనేది చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది. ఎప్పుడూ కూడా నలుగురితో సరదాగా గడపాలి అని చెప్పి, సరదాగా అందరితో కలేసుకొని మెలేసుకొని సంతోషంగా ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి అని చెప్పి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎన్ని బాధలున్నా కానీ ఇక ఆ బాధలనే తలుచుకుంటూ జీవితం అంతా వెళ్ళగక్కుంటూ పోతే మిగిలేదేముంది? కాస్త సంతోషాలు కూడా నా అంతటక నేను తెచ్చుకొని బ్రతకాలి, నా జీవితాన్ని నేనైనా ఆనందమయంగా మార్చుకోవాలి అని చెప్పి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా కానీ ఛేదించుకొని జీవితంలో అడుగు ముందుకు వేసే వారిలో మీనరాశి వారు ఎప్పుడూ కూడా ముందులోనే ఉంటారనమాట. అయితే ఇంతకీ ఏ ఇద్దరు మీనరాశి వారి ముందు వచ్చి చేతులు జోడించబోతున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. మంచితనం అనే ముసుగు వేసుకొని ఎక్కడికక్కడ అవసరాలు తీర్చుకొని, అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తించే ఇటువంటి గుంట నక్కలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక మీనరాశి వారి యొక్క జీవితంలో నా అనుకున్న వారి చేతే మోసగింపబడిన వారు ముఖ్యంగా మీనరాశి వారి యొక్క సంతానంలో కూడా ఉంటారనమాట. ముఖ్యంగా ఈ యొక్క సంతానం ఎలా ఉంటుంది అంటే కనుక అవసరమైనప్పుడు అమ్మ నాన్న అని చెప్పి ప్రేమగా మాట్లాడటం, అవసరం తీరిపోయిన తర్వాత తల్లిదండ్రులే కదా చెప్తున్నది అని కూడా పట్టించుకోకుండా, అసలు తల్లిదండ్రుల మీద గౌరవాన్ని ఇవ్వకుండా, వారిని లెక్క లేకుండా చూడటం, లెక్క లేకుండా మాట్లాడటం, వారేదైనా సలహా ఇస్తున్నా కానీ ఆ సలహాని పాటించకుండా వారికి నచ్చినట్లుగా వారి జీవితాన్ని గడపడం. ఇది కాదమ్మా, ఇలా చేసుకుంటే బాగుంటుంది, నీకు ఇలా వెళ్తే నీ లైఫ్ బాగుంటుంది అని చెప్తే నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరంలా, నాకు అన్నీ తెలుసు, నీది నువ్వు చూసుకో అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడటం. ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులే పిల్లల్ని ₹1 అనేది అడుక్కోవాల్సిన పరిస్థితి రావడం. అలా ఆ డబ్బు అడిగినప్పుడు నీకెందుకు ఇవ్వాలి, నీకెందుకు పెట్టాలి, మేం కష్టపడి సంపాదించుకుంటున్నాం, నువ్వేంటి తేరగా కూర్చొని మమ్మల్ని డబ్బులు అడుగుతున్నావు అని చెప్పి అలా మాటలు మాట్లాడేసరికి అవతలి వారి కళ్ళల్లో నీళ్లు తిరగడం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. చిన్నతనం నుంచి కూడా నా పిల్లలకి ఈ కష్టం తెలియకూడదు, నా పిల్లలకి ఈ బాధలు తెలియకూడదు, నా పిల్లలకి ఈ పని చెప్పకూడదు, ఏదైనా కానీ నేనే చేసుకోవాలి, నా పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచాలి, నేను పడిన కష్టాలు నా పిల్లలు అస్సలు పడకూడదు, ఏ పని కూడా వారి చేత చేయించకుండా, కాలు కింద పెట్టకుండా గారాబంగా నా బిడ్డల్ని పెంచుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇక్కడ చేస్తున్న పెద్ద తప్పు అదే. కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడంలో తప్పేమీ లేదు, కానీ దీని కారణంగా పిల్లలు ఎలా తయారవుతున్నారు అంటే కనుక చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల విలువ పిల్లలకు అస్సలు తెలియడం లేదు. రేపు చేసుకోలేని రోజు వచ్చినప్పుడు అందరి జీవితాలు ప్రతిరోజు ఒకేలా ఆరోగ్యంగా ఉండవు కదా. అప్పుడప్పుడు జ్వరాలు వస్తాయి, లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేని రోజు ఒకటి వస్తుంది. మనం బ్రతుకున్నంత కాలంలో ఎప్పుడైనా ఈ టైం వస్తుంది మనకి. ఇటువంటప్పుడు అమ్మ ఈ పని చేయమ్మా, ఆ పని చేయమ్మా అని చెప్పి పిల్లలకి చెప్తే ఎక్కడ లేని నోరంతా తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద చూపిస్తారు. నేనెందుకు చెయ్యాలి అని చెప్పి మాట్లాడతారు. అప్పుడు మనసులో చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట. నేనేనా వీళ్ళని ఇంత చక్కగా పెంచింది, వీళ్ళకి బాగోనప్పుడు నేను ఎంత బాగా చూసుకున్నాను, కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నాను, నాకు బాగోలేకపోతే ఇన్నిన్ని తిట్లు నన్ను తిడుతున్నారు అని చెప్పి అప్పుడు ఏడ్చుకున్నా కూడా లాభం ఉండదన్నమాట. ఎందుకంటే అప్పటికే చెయ్యి దాటిపోతారంటే ఇక్కడ తప్పుడు పనులు చేస్తారు అని చెప్పి నేను చెప్పట్లా. కానీ కష్టం విలువ తెలియాలి పిల్లలకి, నష్టాలంటే ఏంటో తెలియాలి, డబ్బు విలువ తెలియాలి, నొప్పి విలువ తెలియాలి.
అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనిషి ఎంత బాధపడతాడు, ఆ టైంలో మనిషి ఓదార్పును ఎలా కోరుకుంటాడు, అవతలి వ్యక్తి నుంచి ధైర్యాన్ని ఎలా కోరుకుంటాడు, అవతలి వ్యక్తి ఇలా చిరాకుగా మాట్లాడితే మనసు ఎంతగా బాధపడుతుంది, ప్రేమ అంటే ఏంటి, ఆప్యాయత అంటే ఏంటి, ఎవరిని ప్రేమించాలి, తల్లిదండ్రులను ఎంతగా ప్రేమించాలి, ఎంతగా గౌరవాన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా తప్పకుండా పిల్లలకి నేర్పించి పెంచి పెద్ద చేయాలన్నమాట. అలా కాకుండా గారాబం చేశారు అంటే కనుక చివరికి అది మళ్ళీ మీకే రివర్స్ కొడుతుంది, గుర్తుంచుకోండి. ఇక ఈ పిల్లలు ఏంటి అంటే కనుక అవసరమైనప్పుడు వచ్చి మీద పడి వాటేసుకొని మరి, అమ్మా రేపు ఫంక్షన్ ఉంది, నాకు ఈ గౌన్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, ఇది 2000 అవుతుందమ్మా, నాకు కొనిపించవా అని చెప్పి అడుగుతారు. ఇలా అవసరమైనప్పుడు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడతారు. అదే మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు పిల్లలే, నేను బయట వాళ్ళ సంగతి చెప్పట్లా, పిల్లలే మళ్ళీ అదే అవసరం మనకు వచ్చినప్పుడు మన పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇది కూడా చూసుకోండి. ఇందులో మొదటికి చెందినది మీ పిల్లలే, మొదటి వ్యక్తి మీ పిల్లలే. మీ ముందు చేతులు జోడించి ఎంతగా ప్రాధేయపడినా మీ యొక్క భవిష్యత్తుని ఆలోచించకుండా, అసలు రేపేంటి, రేపు నేను లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు నాకంటూ నేను ఏం మిగుల్చుకున్నాను, ఒకరి కింద చెయ్యి చాపకుండా ఎలా బ్రతకగలుగుతాను అనేది చూసుకోండి తప్ప, ఉన్న రూపాయి కాస్త పిల్లలకి పెట్టుకుంటా పోతే రేపు ఆ పిల్లలే బొచ్చులో బొమ్మరాయి కొడతారనమాట. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం. కాబట్టి పిల్లల దగ్గర మాత్రం ఈ యొక్క పాప భీతి అనేది చూపించకండి. వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి. మీ బాధ్యత ప్రేమగా చూసుకోవాలి, టైంకి తిండి పెట్టాలి, చక్కగా చదువుకోవాలి, మంచి పార్ట్నర్నిచ్చి పెళ్లి చేయాలి, అంతవరకే. కానీ మితిమించి ప్రేమను చూపిస్తే అటు నుంచి కూడా అంత మనం ఆశించి మనల్ని కూడా వాళ్ళంత కేర్ చేస్తే చూపించండి. కానీ లెక్కలేనితనం ఏదైతే చూపిస్తున్నారో అది మనకి మొదట్లోనే కనిపిస్తూ ఉంది. అటువంటప్పుడు మీ జాగ్రత్త మీరు పడండి. మీరు పడిన తర్వాతే వారి గురించి ఆలోచించండి. వాళ్ళు ఇంకా చేతులు జోడించి మొరపెట్టుకున్న నెమ్మదిగా తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఇక రెండవ వ్యక్తి ఎవరు అంటే కనుక బయటవారనమాట. ఇది పూర్తిగా బయటవారికి సంబంధించిన విషయం. అలా అని చెప్పి ఇంట్లో వారు ఎవరు లేరా అంటే కూడా ఇక్కడ రక్త సంబంధికులు ఉండవచ్చు, లేదంటే కనుక స్నేహం రూపంలో ఉన్న వాళ్ళైనా అయి ఉండవచ్చు, లేదా బిజినెస్ల దగ్గరైనా కానీ, లేదా మీకు వచ్చిన పని వాళ్లకు రాని పని వారు నేర్చుకోవడానికైనా కానీ మీ దగ్గర చేతులు జోడించవచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే కనుక అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నమాట. అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని గాడిదల్లాగా భావించి వారి యొక్క అవసరాలను పనులను గడిపించుకోవడం కోసం, మీ దగ్గర ఉన్న టాలెంట్ని వారు కూడా నేర్చుకోవడం కోసం, అమ్మా అయ్యా నువ్వే దిక్కు, నాకు ఇది నేర్పించు, లేదా నువ్వే నాకు సర్వస్వం, నాకు ఈ పని చేసి పెట్టు, నువ్వు లేకపోతే నేను మాత్రం ఎవరిని అడగగలుగుతాను, ఇట్లా రకరకాల మాటలు, మనల్ని మునగ చెట్టు ఎక్కించే మాటలు. ఈ మాటల వల్ల మనం వెంటనే ఇంప్రెస్ అయిపోయి అయ్యో పాపము నిజమేలే చూపిద్దాంలే అన్నట్లుగా పోయి మంచిగా మనకు వచ్చింది మొత్తం వాళ్ళకి చూపించేసి, లేదా వారు కోరిన సహాయం మనం చేసేస్తే రేపు మన దగ్గర నుంచే అన్నీ నేర్చుకొని మనం చూపించిన దారిలో నడుచుకుంటూ మనకంటే ఒక మెట్టు ఎక్కువలో ఉండి అయ్యో నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావా, నువ్వు చేతగాని దానివి, నువ్వు పిచ్చి దానివి అని చెప్పి మనల్నే ఎగతాళి చేసే రోజు అనేది ఒకటి వస్తుందన్నమాట. అటువంటప్పుడు ఇప్పుడు చేతులు జోడించి వారు మనల్ని అడిగి నేర్చుకున్న విషయం, ఇప్పుడు చేతులు జోడించి వారి పనులు గడిపించుకున్న విషయం, ఇది ఏది కూడా ఆ రోజు వాళ్ళకి గుర్తుండదు. మనకి గుర్తుంటుంది కానీ వాళ్ళకి గుర్తుండదు అన్నమాట. కాబట్టి ఇటువంటి గుంటకాడ నక్కలని,
నమ్మక ద్రోహులను మనం ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. ఒకసారి చేస్తే పొరపాటు తప్పు అవుతుంది, రెండోసారి కూడా చేస్తే అది మీ తప్పు అవుతుంది. మోసపోవడం తప్పు కాదు, మోసం చేయడం తప్పు అంటారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే కనుక, మోసం చేయడం ఎంత తప్పో మోసపోవడం కూడా అంతే తప్పు. నీలో అజ్ఞానం, తెలివి లేనితనం ఉంటేనే నువ్వు మోసపోతావు. నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే నీ దగ్గర ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపు ఉండగలిగితే నిన్ను ఎవ్వరూ కూడా కనీసం టచ్ కూడా చేయలేరు. కాబట్టి ఈ విషయంలో కూడా మీనరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే మాత్రం చాలా నష్టపోతారు. ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయారు మీరు. అయిన వాళ్ళ చేత మోసగింపబడ్డారు. నా వాళ్ళే కదా అని చెప్పి నమ్మి ఉన్నదంతా దోచిపెట్టి ఈ రోజున చేతిలో రూపాయి లేకుండా నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చేతిలో ఉన్న రూపాయి అనేది నా పిల్లలే కదా, నా భర్తే కదా, నా తోబుట్టువులే కదా, నా వాళ్ళే కదా, నా స్నేహితులే కదా అని చెప్పి పెట్టి ఈ రోజున మీరు ఏదైనా అవసరం వచ్చి వారిని అడిగితే వారు ఇన్నిన్ని మాటలు అడుగుతూ ఉంటే అవమానపడుతూ కళ్ళ నీళ్ళు కళ్ళకొక్కుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఇక ఇప్పటినైనా కానీ మీరు తెలుసుకోకపోయారు అంటే కనుక చాలా నష్టపోతారు. ఇప్పుడైనా నేను ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక, మీ యొక్క అమాయకత్వం, మీ యొక్క మంచితనం ఇప్పటికీ కన్విన్స్ చేయాలి అని చెప్పి చూసే మీ పక్కన ఉండే గుంట నక్కల్లాంటి జనం. ఈ జనం ఎలా ఉంటారు అంటే కనుక, మీరు నమ్మింది నిజం కాదు అని చెప్పి, వాళ్ళు చెప్పేదే నిజం అని చెప్పి మీరు నమ్మాలి అని చెప్పి, ఇలా రకరకాల ఆలోచనలు చేసి మన యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి మీనరాశి వారికి మళ్ళీ చెప్తున్నానండి, ఇటువంటి ఈ ఇద్దరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజుల్లో మీతో అవసరానికి మళ్ళీ వారు రాబోతున్నారు. ఆ అవసరం తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని తొక్కేయబోతున్నారు. ఇక ఈ 3 రోజుల్లో మీకు ఇటు ఉద్యోగాలు చేసేవారికి కానీ, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. లైఫ్ హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దేనికి స్ట్రెస్ అవ్వకండి. ఏదెలా జరుగుతుంది అంటే అలా జరుగుతుంది అన్నట్లుగా వదిలేసేయండి. అతి ఆలోచన చేయొద్దు. ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. మీది మీరు చూసుకోండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. ఒకవేళ మెడిసిన్ ఏదన్నా వాడుతూ ఉంటే చక్కగా టైంకి వాడుకోండి. హ్యాపీగా ఉండండి. లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. మీకు భగవంతుని ఆశీర్వాదం ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు మంచే చేస్తాడు. మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది. కుదిరితే నిత్యం దీపారాధన చేసుకోండి. ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. శివునికి అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి కర్మ దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి. గతం తాలూకా జ్ఞాపకాలను ఆలోచించకండి. గతం గతః అని చెప్పి మర్చిపోండి. ప్రస్తుతం గురించి ఆలోచించండి. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏం చేయాలి అన్నదానిపైన మీ ఆలోచన ఉండాలే తప్ప ఇక వేరే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా బాధపడకండి. అంతేకాకుండా ఇందాక నేను చెప్పిన ఈ వ్యక్తులకి మాత్రం ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత ఆనందమయంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. అంతేకాకుండా మీనరాశి వారు గోమాత సేవ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ మీ ఇంటికి దగ్గరలో గోమాత వచ్చినా లేదా మీ ఇంటి దగ్గరలో గోశాల ఉన్నా కానీ గోమాత దగ్గరికి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమ మంచిగా అలంకరించుకొని చక్కగా పూలుంటే మెడలో పూలమాలను వేసి ఏదైనా గోమాతకు ఇష్టమైన కాయలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, లేదంటే పెసలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ ఇలా చేసి గోమాత శరీరాన్ని తాకి తోక వెనుక భాగాన్ని కూడా తాకినట్లయితే మీకున్నటువంటి
ఎన్నో రకాలైన దోషాలు, ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, రాహుకుజ దోషాలు ఇవన్నీ కూడా తగ్గిపోయి మీరు ఏ పనులైతే అనుకుంటున్నారో ఆ పనులు అనేవి సక్సెస్ఫుల్గా జరుగుతాయన్నమాట. ఈ చిన్న పని చేసుకోండి, 33,000 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. అర్థమైంది కదా. మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.